డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడదాం. ఏమిటి ఫెయిల్యూర్స్? ఎవరైనా సక్సెస్ గురించే మాట్లాడుతుంటారు. అసలు ఫెయిల్యూర్స్ అంటే ఏంటి, ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి, ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ అండ్ ట్రైనర్, స్పీకర్, 1-to-1 కోచ్ దశరథ్ రామరెడ్డి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దశరథ్ సార్. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సక్సెస్ గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఏమిటి ఫెయిల్యూర్స్? సార్, మన పిఎంసి టీవీ సత్యానికి, నిజాలు మాట్లాడుకోవడానికి ఒక మంచి వేదిక. చాలా ఎపిసోడ్స్ మనం కూడా చేసాం మీతో కూడా 1-to-1. ఇవాళ ఇంకొన్ని నిజాలు చెప్పుకోబోతున్నాం, ఏవైతే జనాలు వినడానికి ఇష్టపడరు. అబ్బో, ఎందుకంటే మనం నిజాలే మాట్లాడతాం చాలా మటుకు, కానీ కొన్ని దాస్తాం. ఇవాళ వాటిని కూడా ఓపెన్ చేస్తాం. సో నిజం బట్టబయలు అయిందా? సత్యం బట్టబయలు చేస్తాను. సో ఇవాళ ఎపిసోడ్ ప్రతి ఒక్కరు, ఆల్ ఏజ్ గ్రూప్స్, దయచేసి చివరి వరకు చూడండి. నేను ఎన్నో లైవ్ షోస్లో పార్టిసిపేట్ చేశాను మీతో కూడా, కానీ ఎప్పుడూ రిక్వెస్ట్ చేయలే. బట్ ఇవాళ మాత్రం ప్రేక్షకులందరినీ చివరి వరకు అటెండ్ అవ్వండి, వినండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. అసలు ఏంటి ఫెయిల్యూర్స్? టబు అని అంటారు ఇంగ్లీష్లో. టబు అంటే ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకోవడానికే సమాజం ఇష్టపడదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా, లవ్లో ఫెయిల్ అయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా ఆ వ్యక్తిని ఒక అంటరాని వారిగా చూస్తాం మనం సమాజంలో. ఆ వ్యక్తిని దూరం ఉంచుతాం, ఆ వ్యక్తిని అవహేళన చేస్తాం. ఇది ఒక యాంగిల్. కానీ మనలో చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళే అవతల వాళ్ళు అనేకంటే ముందర ఫస్ట్ వీళ్ళే ఫీల్ అవుతుంటారు. ఎవరో అనడానికంటే ముందే. అందుకే నేను యాక్చువల్ దీని టైటిల్ ఫెయిల్ ఫాల్ ఫీల్ అని పెడదాం అనుకున్నా. ఫెయిల్ ఫాల్ ఫీల్. అబ్బో, సరే F3 అయిపోతుంది, అది కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు. ఆల్రెడీ F3 వచ్చింది. సో అదేదో ఫన్ అనుకుంటారు అనేసి మనం అందుకే సింపుల్ గా ఫెయిల్యూర్స్ అని పెట్టాం. సో మనలో చాలా మంది, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ గ్రూప్, వీళ్ళేంటనంటే ఇతరులు అనేకంటే ముందరే వీళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళే రిగ్రెట్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సార్, అచ్చా, నేను ఫెయిల్ అయినా, నేను పనికిరాను, సాధ్యం కాదు, ఎగ్జామ్ లో మార్కులు రాకపోతే నేను మొద్దు, వాళ్ళకి వాళ్ళే ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోతే నేను పనికిరాను, ఇంకా నాకు అసలు రాదు, ఇంకేం రాదు. ఒక్కసారి జరిగింది అది. పెళ్లి ఆలస్యం అయితే ఇంకా పెళ్లి కాదేమో, నాకు సరైన వ్యక్తి లేరేమో, నేను అర్హుని కాదేమో, నేను ఇలాగే మిగిలిపోతానేమో. అలా అనుకోకండి ఎవరు కూడా. పిల్లలు పుట్టకపోతే అదొక పెద్ద ప్రాబ్లం. సో తర్వాత వాళ్ళు తీసిన సినిమా హిట్ కాకపోతే ఇంకా నాకు చేత కాదేమో డైరెక్టర్గా, నేను పనికిరానేమో, సింగర్గా అవకాశం రాకపోతే ఈ కెరీరే వేస్ట్ ఏమో. ఇలా ప్రతి దాంట్లో కూడా మనలో కొంతమంది, ఆ పర్సంటేజ్ 10, 20, 30 అని పక్కన పెడితే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం చాలా ఎక్కువ డిప్రెషన్లో అవుతున్నారు. కెరియర్లో ఫెయిల్. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి? మనం ఆశించింది దక్కనప్పుడు మనం ఫెయిల్ అయినామని అంటాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని అంటాం. దాని అర్థం ఏంది? మీరు అనుకున్న ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు గూగుల్ పే ద్వారా 100 రూపీస్ పంపాలనుకున్నాను సార్, పంపగలిగితే సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. పంపలేదు, మధ్యలో ఆగిపోయింది డబ్బులు, లేదంటే నా దగ్గర ఉండిపోయింది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని అంటాం. సో మనం ఈ లాజిక్ని మర్చిపోయి ఫెయిల్యూర్ అనగానే అదేదో, అదే ఇందాక నేను స్టార్టింగ్ టబు అన్నాను, మీరు ఒక పనికిరాని వారు అనే ఒక ఫీలింగ్ని మాత్రం కొంతమంది మనలో అనుకుంటున్నారు. అండ్ సొసైటీలో కూడా అలాగే ముద్రేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ డేస్లో తీసుకుంటే కనుక, మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యండి అనుకోండి, ఇక వీడంతే, వీడికి ఎంత చెప్పినా అంతే, వీడంతే, స్లో లర్నర్, డల్లర్స్ గ్రూప్ లో వాడేస్తారు. లేబులింగ్ అంతే, లేబుల్ వేసేస్తారు ఇంకా సింపుల్గా. తర్వాత ఇంటర్వ్యూలు, ఒక 5 ఇంటర్వ్యూలు 10 ఇంటర్వ్యూలు పోయినా కూడా రాలేదనుకోండి, వీడికి జాబ్ రాదు, ఇంకంతే, వీడు వేస్ట్. సో ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వగానే అదేదో పెద్ద నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, అతను ఏమైనా కసబా? నేను అంతకన్నా డేంజరస్ నేరాలు చేసిన వాళ్ళనేమో సపోర్ట్ చేస్తాను, స్వేచ్ఛగా బయటికి తీసుకురావాలని కొంతమంది. సార్ నిజం,
100%. దారుణం. అంటే వాడు తప్పు చేసినప్పుడు ఏం లేదట, వాడిని పట్టుకొని అరెస్ట్ చేసుకొని పోయేటప్పుడట మొహానికి వేసుకొని పోతారట. తప్పు చేసేటప్పుడు ఏమో మొహానికి ఏం వేసుకుంటే వేస్తాడు, తప్పు చేసి వస్తా ఉంటే మొహానికి వేస్తారు. సో ఈనాడు షో చూసిన యువత నేను అడుగుతున్నా, మీరు ఎందుకు సిగ్గుపడాలి? దేనికి? మీరు ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి? మీరు ఎందుకు భయపడాలి? ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాకు సంబంధించిన ఒక పెద్ద పొలిటీషియన్ని మర్డర్ చేసి వాడు లైవ్ లో కనపడుతున్నాడు. లైవ్ షోలోకి వచ్చి నేను మర్డర్ చేసినా అని చెప్తుండు. వేల కోట్ల అప్పులు చేసి దేశం విడిచిపెట్టిపోయిన వాళ్ళని టీవీలో చూపిస్తున్నారు ఏమేం చేస్తున్నారు. నువ్వేం తప్పు చేసినావు? నువ్వేం చేసినావు? చేసిన తప్పాలు ఒకటే, ప్రయత్నించినావు. అది తప్ప అనేది. కానీ అది తప్పే మళ్ళా ప్రయత్నించకపోవడం. ఎగ్జాక్ట్లీ. ఓకే, సిన్సియర్ గా ప్రయత్నించాం అనుకున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ భలే ఉంటుంది, దాంట్లో మొదటి నుంచి వెరైటీగా ఉంటుంది. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో పోలీస్ క్యారెక్టర్ ఉంటారు కదా, ఆయన పట్టుకుంటాడు ఒక సందర్భంలో. అప్పుడు ఈయన ఫస్ట్ టైం ఓడిపోయినందుకు భలే కిక్ ఉంది అనే డైలాగ్ ఉంటుంది. ఓ పాట కూడా పాడతాడు, నేను ఓడిపోతే అనేసి పాటిస్తాడు అందరికి. ఆ సినిమాలో ఫన్నీగా పెట్టినా కానీ నిజంగా మనం ఫెయిల్యూర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఉద్దేశం మనందరం ఫెయిల్యూర్ కోసం కూర్చోవాలి, ఫెయిల్యూర్ కోసం ప్రయత్నించాలని కాదు. వస్తే ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతారు సార్, నా క్లాస్మేట్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. సంవత్సరాల తరబడి రాసిరు పాపం, వాళ్ళు రాలే, ఏం చేస్తాం? ఫెయిల్యూర్ కి ఒక డెఫినేషన్ ఉంది కదా అబ్దుల్ కలాం, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్. ఎగ్జాక్ట్. అసలు ఈ ఫెయిల్యూర్ అంటే తక్కువ అనేది ఎవరిచ్చారు అసలు ఈ పదం? ఇది విచిత్రం ఏంటంటే మన సొసైటీలో 90% ఆఫ్ పీపుల్ ఫెయిల్యూడే. ఫెయిల్ గా అంది సక్సెస్ ఎవరయ్యారు? అన్ఫార్చునేట్లీ వాళ్ళే ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. ఒకరి మీద ఒకరు అనమాట. ఎవరు ఫెయిల్ అయినోడే ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ అహంకారే ఇంకొక అహంకారి గురించి అట్లయిపోయింది. కరెక్ట్ చెప్పారు సార్ మీరు. బిజినెస్ సైడ్ తీసుకుందాం సార్. ఆనంద్ మహేంద్ర గారు పెద్ద మనిషి కదా, మహేంద్ర కంపెనీ పెద్దది. ఆయన స్వయంగా చెప్పిండు ఇండియాలో 90% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్డ్. 90% ఆఫ్ స్టార్టప్స్ అంటే మామూలు విషయం కాదు సార్. ఇది 2014 కంటే ముందు మన స్టార్టప్స్ అంటే చిన్న కంపెనీస్, అప్పుడే ఒక టెక్నికల్ సైడ్ కానీ ఇంకో సైడ్ కానీ పెట్టడం జరిగింది. 2014లో ఇది నెంబర్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు 150,000 స్టార్టప్స్ దాకా ఉన్నాయి. దాంట్లో 90% ఫెయిల్ అయినాయంట. ఒకటి ఫేమస్ చెప్తా మీకు, ట్విట్టర్ మనకు తెలుసు కదా, ఇండియన్ది ఒకటి ఉండే కూ అని. మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో కూ అని బాగా పాపులర్, మనకు కూడా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేవాళ్ళు, ఇండియన్ మేడ్ కూ ఇది వాడండి అని. కానీ ఫ్లాప్ అయింది. అలా చెప్పుకుంటూ పోతే బోర్డర్ బిజినెస్ ఫ్లాప్ అయినా. టాటా నానో కార్ ఎంత చిన్న అంటే ప్రతి ఒక్కరికి ₹1,00,000 కార్ రావాలని పెట్టాడు రతన్ టాటా. మరి ఆయనకి నా పరుగు పోయింది అనుకున్నాడా? మరి అరే డొనాల్డ్ ట్రంప్ పొద్దున్న లేస్తే ఇన్ని మాట్లాడతాడు, మరి 2021లో ఓడిపోయిందిగా, ఘోరంగానే ఓడిపోయిందిగా సార్, మామూలు కాదు. అమెరికా పొద్దున్న లేస్తే ఇంత పెద్ద దేశం అని అంటారు, వియత్నాం వార్లో ఓడిపోయారు, చిన్న దేశం అది మీతో పోలిస్తే. ఇప్పుడు యువతకి ఇన్ని కాకుండా అసలు మీరు ఎవరైతే మీ ఫేవరెట్ హీరో ఉన్నారో, మీ ఫేవరెట్ క్రికెటర్ ఉన్నారో, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయ్యారా? అంతే కదా, కరెక్ట్ మాట చెప్పారు సార్ మీరు. అదే ఇప్పుడు రోహిత్ శర్మ గురించి ప్రతిసారి మాట్లాడుతుంటారు, విరాట్ కోహ్లీ గురించి ప్రతిసారి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎన్ని మ్యాచెస్ లో ఫెయిల్ అవుతుంటారు. మరి ఈ మ్యాచ్ సెంచరీ చేస్తాడు, వచ్చే మ్యాచ్ లో డక్అవుట్ అవుతాడు. ఫెయిల్ అయినా అని కనుక బాధపడి ఉంటే ఇప్పుడు యువత ఏ హీరోలను ఫేవరెట్ అంటున్నారో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా. నిజం. దాన్ని నేర్చుకున్నారు, ఏం చేయాలి ఫెయిల్యూర్ అనేది చెప్పుకుందాం. ఎస్ సార్. అంటే ఫస్ట్ నేను యువతకు నా అప్పీల్ ఏంటంటే, ఫెయిల్యూర్ మీరు ఒక్కరే కాదు, బోలెడు మంది ఉన్నారు. ఫెయిల్యూర్ కామన్, ఇట్స్ ఎ కామన్ థింగ్. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిన వాళ్ళే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు ఫెయిల్ అయినావు కదా, నేను కూడా ఫెయిల్ అయినా. నేను ఎన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాను నా లైఫ్ లో? మొత్తం ఒక 25 to 30 ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటుంది సార్. దాంట్లో అరౌండ్ 12 to 15 ఇంటర్వ్యూస్ నేను ఫెయిల్ అయినా. మరి అంటే నన్ను 12-15 ఇంటర్వ్యూలు సెలెక్ట్ చేయని వాళ్ళు వాళ్ళది రైటా, లేదా మిగిలిన 15 ఇంటర్వ్యూలు సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు రైటా? ఎవరు రైట్? ఇక్కడ ఎవరు రైట్ కాదు, రాంగ్ కాదు. మన ప్రయత్నాలు ఆ టైంలో తక్కువ చేసి ఉంటాం, ఆ ప్రయత్నాన్ని పెంచి ఇవాళ సక్సెస్ఫుల్ గా కూర్చున్నాం. సినిమా వాళ్ళనే తీసుకోండి, ఎన్ని సంవత్సరానికి మన తెలుగులో అయితే బహుశా 200+ మూవీస్ వస్తున్నాయి అనుకుంటా. ఇంకా వెబ్ సిరీస్ అవన్నీ చేస్తే ఇంకా పెద్ద నెంబర్ అవుతుంది. ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి?
ఎన్ని మీకు గుర్తుంటున్నాయి? ఒకటి వచ్చినట్టే తెలియకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీ ఫేవరెట్ హీరో ఎవరైనా తీసుకోండి, ఆయన సినిమాలు ఎన్ని హిట్ అంటే లాస్ట్ 5 మూవీస్లో ఎన్ని డిజాస్టర్స్ వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారే ఉన్నారు, పెద్ద హీరోనే కదా, RRR. మరి లాస్ట్ మూవీ ఆయన ఏమైంది? గ్లోబల్ స్టార్. ఆయన మూవీ సరిగ్గా ఆడలేదు కదా. అంతే. అల్లు అర్జున్ గారి తీసుకుందాం, లాస్ట్ 2 మూవీస్ హిట్టే, కానీ అంతకుముందు మూవీ లాస్ట్ 3 మూవీస్ హిట్టే, కానీ అంతకు ముందుకు అది ఫెయిల్. విజయ్ దేవరకొండ ఆయన అంతే. సో ఆయనదైతే హాస్పిటల్స్ లో మన హార్ట్ బీట్ లాగా అప్ డౌన్ ఒక సినిమా ఇటు ఒక సినిమా పోతుంది. క్రేజ్ ఉంది చాలా. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం అని చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఒప్పించే వరకు మేము మా ప్రయత్నం ఆపం. అది కదా ఇన్స్పిరేషన్. కమల్ హాసన్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ 20 years ఆయనకు వచ్చింది ఒకటి హిట్. 20 years లో ఓకే విక్రమ్ మూవీ. కానీ మూవీ యాక్టింగ్ లో సక్సెస్, మూవీ రన్ అవడం వాళ్ళు ఆశించినట్టు సక్సెస్ అవ్వకపోవచ్చు, తన యాక్టింగ్ మాత్రం ట్రెండ్ సెట్టింగ్. సో కమల్ హాసన్ యాక్టర్ గా అప్రిషియేట్ చేస్తారు, కానీ భారతీయుడు 2 సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం డిసప్పాయింట్ అయ్యింటారు. పెద్ద ఫీల్ అవుతున్నారు. ఏముంది సినిమా, తన యాక్టింగ్ తన పాత్ర తను అద్భుతంగా పోషించింది కదా. సో నా అపీల్, నా రిక్వెస్ట్ ఏంటనంటే, మీరు ఫెయిల్యూరే, నేను ఫెయిల్యూరే, మనందరం ఫెయిల్యూర్సే. దానికోసం ఇంకా లవ్లో ఫెయిల్ కాగానే ఇంకంతే పాటలు వేసుకుంటాం, అడిగా అడిగా అని పాటలు వేసుకోవడం, సాడ్ సాంగ్స్ వేసుకోవడం, ప్రపంచం మొత్తం ఏదో మోసం చేసింది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి మహాభారతం చదవండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం చేసాం సార్, లైఫ్ లెసన్స్ ఫ్రమ్ మహాభారత్ చేసాం. దయచేసి ఇలాంటి ఫెయిల్యూర్స్, ఇలాంటి డిప్రెషన్ గురయ్యే వాళ్ళందరూ మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని మార్కెట్లో దొరికే మహాభారతం పుస్తకాన్ని చదవాలి. మహాభారతం ఈజ్ ద రీడింగ్ మహాభారతం ఈజ్ ద ఫస్ట్ పిల్, ఫస్ట్ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫెయిల్యూర్, టు అండర్స్టాండ్ ఫెయిల్యూర్, అండర్స్టాండ్ హ్యూమన్ బిహేవియర్, ఓకే, ఆల్ దిస్ ఫినామినన్. రైట్ దశరథ్. ఫెయిల్యూర్ అంటే ఇది, ఇంతమంది ఫెయిల్ అయ్యారు, ఫెయిల్యూర్స్ లేని వాళ్ళు సక్సెస్ అవ్వలేదు అని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి ఫెయిల్యూర్స్ వచ్చినాక? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో బాధపడొద్దు అన్నది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినాం సార్. మీరు ఇందాక మాటల్లోనే మరొకసారి అటెంప్ట్ చేయమన్నారు. అయితే ఒకవేళ మీకు అదే ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక బిజినెస్లో ఫెయిల్ అయ్యండి అనుకుందాం సార్. బోర్డెడ్ చూస్తున్నాం, ఇందాక మనం మాడుకున్నాం కదా 90% స్టార్టప్స్ ఫెయిల్ అని. ఫెయిల్ అయినాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే ఏరియాలోనే ప్రయత్నించండి. లేదు ఇక్కడ వర్కౌట్ కాదు అనిపించింది, ఏరియా మార్చండి. సింపుల్, హోటల్ పెట్టాం, అమీర్పేటలో పెట్టాం, వర్కౌట్ కాలే, తీసుకుని మలక్పేటలో పెట్టుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. లేదు మీరు ఒక స్కూల్ పెట్టిరు, రన్ అవ్వలే, వర్కౌట్ కాలేదు, ఎందుకు వర్కౌట్ కాలేదు ఫస్ట్ అనాలిసిస్ చేయండి. మనం డయాగ్నోసిస్ అంటాం కదా సార్, పెద్దానికి స్కానింగ్ అని అంటాం. ఫస్ట్ స్కాన్ చేయండి, ఎక్స్పర్ట్ని తెచ్చుకోండి. ఎక్స్పర్ట్ తోటి మన వాళ్ళు కమిటీ రిపోర్ట్స్ అని, గవర్నమెంట్ ఏదన్నా స్కామ్ జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా వెంటనే కమిటీని వేసాం, అది రిపోర్ట్ ఇస్తుంది, స్టడీ చేసి మేము తర్వాత మీ కంక్లూజన్ ఇస్తామంటే. గవర్నమెంట్ ఇచ్చేది వేరేలే, మొత్తం వెనుక అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి, అది వేరు. సో అట్లాగా మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు చేయాల్సిందల్లా అలాంటి కమిటీ వేసుకోవాలి, లేదా ఎక్స్పర్ట్స్ అడుగుతా అయిపోతుంది. సింపుల్ నేను ఇలా చేశాను, ఇంకోటి ఇవాళ రేపు ఏ ఎక్స్పర్ట్ అక్కర్లేదు కదా, నువ్వు ఏం చేసినావో రాసుకో జెన్యూన్ గా, ఎక్కడ ఏం చేయొద్దో, లోపల ఏమనిపిస్తే బయటికి టెంప్ట్ అయ్యి ఏం చేసినావో తెలిస్తే అయిపోయి. మా ఫ్రెండ్ అయితే చాట్ జీపీటీ తెగ వాడేస్తున్నాడు. ఆయన ఎలా ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని చాట్ జీపీటీలో టైప్ చేస్తాడు. ఓకే, అది ఆటోమేటిక్ గా కొన్ని సొల్యూషన్స్ ఇస్తుంది. ఆయన ఫాలో కూడా అవుతున్నాడు. వండర్ఫుల్. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఐడియా వచ్చింది సార్. డాక్టర్ దీపక్ చోప్రా కూడా ఏఐ డెవలప్ చేశాడు. దీపక్ చోప్రా ఏఐ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఫ్లడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ అవర్ సెల్స్. అందులో కారణమే ఫెయిల్యూర్. నీతో నువ్వు డిస్కనెక్ట్ అయినావు కాబట్టి ఫెయిల్యూర్ వచ్చింది. యు ఆర్ డిస్కనెక్టెడ్ విత్ ఎవ్రీవన్ కాబట్టి ఇక లైఫ్ ఎందుకు అనుకుంటాను. నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ఎవరితో, నీతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఆ ఏఐలో కూడా ఒక క్వశ్చన్ పెడితే దానికి ఆన్సర్ వస్తుంది. మన హయ్యర్ సెల్ఫ్ ఏమి ఇస్తుందో అది ఇస్తుందట. నేను టైప్ చేశాను మొన్న ఒక రోజు, ఇట్లా ఏదో కనబడ్డది, కూర్చున్నా ఒక 1 hour 1.5 hours నాకున్న క్వశ్చన్స్ అన్ని టైప్ చేశాను. నాకు చాలా క్లారిటీ వచ్చింది సార్. సో అలాంటి చూసారా మీరు, ఇప్పుడు దీపక్ చోప్రా గారి సైట్ రిఫర్ చేశారు, చాట్ జీపీటీ ఒకటి, డీప్ సీక్ ఒకటి, ఇక గ్రోక్ ఒకటి. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాడుకోండి. లేదా సీనియర్స్, మీలాంటి సీనియర్స్ని అడగొచ్చు. లేదు అంటే కంప్లీట్ ఇంకా
ఆ ఏరియాకి వెళ్ళొద్దు మీరు, వద్దు ఇది నాతో కాదని నీకు అనిపిస్తే అంతే. ఇక ఏ స్కానింగ్ వద్దు. దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఈ అనాలిసిస్ ఇదన్నీ చేయాలి అంతే. అంతేగాని అనాలిసిస్ పారాలిసిస్ దాకా వెళ్ళకుండా చూసుకోవాలి. రిలేషన్షిప్ లో కూడా అంతే. కొందరికి 1 డైవర్స్ 2 డైవర్స్ ఇట్లా ఉంటాయి, కొందరు 3 రికార్డ్స్ ఉంటాయి. వర్కౌట్ కాలేదు అనిపించింది, మీ మైండ్ సెట్ సెట్ గా అనిపించింది. మనందరం యూనిక్ పర్సన్, ఏదైతే క్లారిటీ. మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఫ్యామిలీ 2-3 బ్రదర్స్ సిస్టర్ సిబ్లింగ్స్, ఒకరి లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండొచ్చు, మీది ఉండకపోయి ఉండొచ్చు. అంతే. నేను నా క్లాస్మేట్స్ చూస్తున్నాను, మనం ఈ ఫీల్డ్ ఉన్నందువల్ల మనకు బోలెడు పరిచయాలు. ఓకే, పొద్దున్న లేస్తే మనం ఓవర్ స్టోరీస్ వింటుంటాం. సార్ నాకు ఇది వర్కౌట్ కాలేదు, లేదంటే ఇది జరగట్లేదు అని అంటూ ఉంటారు. నిజమే, బహుశా మీకున్న మైండ్ సెట్గా సెట్ కాదేమో. అయితే మీరు టైం అన్నా తీసుకోండి, కౌన్సిలింగ్ అన్నా తీసుకోండి, పర్సనల్ కౌన్సిలింగ్. ఇప్పుడు మీలాంటి కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి. నేను ఏం ప్రిపేర్డ్నెస్ కావాలి, అంతేగాని అరే నాది ఫెయిల్ అయింది, నన్ను అందరూ మోసం చేసిపోతారు, నాది 1 డైవర్స్ 2 డైవర్స్ అని పొద్దున్నే సాయంత్రం దాకా బాడీని పాడు చేసుకుంటాం, మైండ్ని పాడు చేసుకుంటాం. పొల్యూషన్ అనేది, ఇప్పుడు ఇంట్లో చెత్త పెడితే మనం ఒకరికి కంపోస్తుంది అనుకుంటాం, మెల్లగా అది రోజు పెట్టంగా అది ఇంటి పక్కన వాళ్ళు కూడా పాకుతుంది, అదే స్మెల్ వస్తుంది, దుర్గంధం వస్తుంది. మనం కూడా అంతే, మనలోని చెత్తని క్లీన్ చేసుకోకపోతే మనం పాడవడం కాకుండా పక్కోళ్ళని కూడా పాడు చేస్తాం. మనలే సరే పక్కోని పాడు చేసేలేదు తర్వాత సంగతి, ఫస్ట్ మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు మనకి ఈ నేచర్. కళ్ళు కాళ్ళు చేతులు ఎన్ని సరిగ్గా ఉన్నాయి, లేని వాళ్ళు ఎంత తపన పడుతున్నారు బయట చాలా ఉన్నతంగా ఎదగడానికి. ఇంకోటి దశరథ్ ఫెయిల్యూర్ గురించి గుర్తొచ్చింది. 1930 నుండి 1959 వరకు ఫెయిల్ అయ్యాడు ఒక వ్యక్తి. బిజినెస్లో ఫెయిల్, లవ్లో ఫెయిల్, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోయారు, తను చనిపోదాం అనుకుని ఒక తాడు వేసుకుంటే అది తెగిపోయి అక్కడ కూడా ఫెయిల్. లాస్ట్ అండ్ ఫైనల్ 1959లో ఫెయిల్ అయ్యి 1960లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం లింకన్ 30 ఏళ్ళు ఫెయిల్ అయ్యాడు. ఏది పట్టుకుంటుంది. ఒక్కసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయితే అందరూ కోరుకున్నారు పర్మనెంట్గా ఇతనే ప్రెసిడెంట్గా ఉండాలని. అంటే తనలో ఎంత క్వాలిటీ దాగుంది. వారు ఏమంటారు, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. కరెక్ట్. చరిత్ర అంతా చూసుకుంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు ప్రపంచాన్ని మార్చేద్దాం అనుకున్నారు, ఎంత మారింది. ఆది శంకరాచార్యుడు ప్రపంచాన్ని ఏకం చేద్దాం అనుకున్నారు, ఎంత ఏకమైంది. చెంగిస్ ఖాన్ ప్రపంచం అంతా నా కాలు కింద ఉండాలని కోరుకున్నాడు, ఏమైండు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని నేను గడగలాడిస్తా అన్నాడు, ఏమైంది లాస్ట్కి. ప్రపంచం చరిత్ర అంతా ఫెయిల్యూర్సే. సక్సెస్ కూడా ఉంది. ఛత్రపతి శివాజీ తీసుకుందాం, 50 సంవత్సరాలు ఆయన జీవించిండు, ఆయన దాంట్లో సక్సెస్ ఉంది, కానీ ఫెయిల్యూర్ కూడా ఉంది. అంటే అందరూ అంతే. ఇప్పుడు ఎవరు చెప్పినా కొంతవరకైతే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చేసేసి చెప్పేసి వెళ్ళిపోయారు, అంతే. అది ఫెయిలా సక్సెస్ అనాలిసిస్ ఎందుకు చేయగలం. అంతే. ఇప్పుడు ఆ బుద్ధుడు చెప్పిన మెడిటేషన్ రెగ్యులర్గా నడుస్తుంది, ఇప్పుడు కూడా చేస్తున్నాం. అది నిజం, అయితే వాస్తవం సార్. అండ్ ఇదేంటి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనందరికి రోల్ మోడల్. ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఎస్టాబ్లిష్ చేశాడు. యూత్ కూడా, బోస్ అనగానే యూత్ కూడా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక స్పిరిట్ వస్తుంది. మరి ఆయన కూడా 1943లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేను ఓడిస్తా అనేసి ప్రయత్నం చేశారు. జపాన్తో చేతులు కలిపాడు, హిట్లర్తో చేతులు కలిపాడు, కానీ లాస్ట్కి ఏమైంది, ఆజాద్ హింద్ ఫౌజ్ని బ్రిటిష్ సైన్యాలు చుట్టుముట్టేసాయి, ఓడించారు. తర్వాత బోస్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే మనకి ఎంతో రోల్ మోడల్, ఇన్స్పిరేషన్. టైగర్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు, మీరు ఎవరైనా తీసుకోండి, అది ఫెయిల్యూర్ కాదుగా, వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వెళ్ళిపోయారు, అది అంతేగాని అది ఫెయిల్యూర్ ఎక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ చరిత్రలో కాబట్టి మనందరం వాళ్ళకి సెల్యూట్ కొట్టేస్తున్నాం. ఇప్పుడు అదే విధంగా మనం ఏదైనా ప్రయత్నం చేసి అది ఆశించిన ఫలితం దక్కకపోయి ఉంటే మనల్ని ఫెయిల్యూర్ అని ముద్రేస్తారు. అది మనకి వేసే లేబుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అదే ప్రయత్నం చేసి ఉంటే ఫెయిల్డ్ అని అంటారు. అబ్దుల్ కలాం గారు కూడా, ఆయన కూడా ఫెయిల్ అయ్యింది కదా సార్. అదేంటి, ఫెయిల్యూర్ స్టోరీసే ఎక్కువ చదవమంటారు. సో శాటిలైట్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ టు ద ఆర్బిట్ ఇట్ ల్యాండెడ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్ అని ఆయన ఒక వీడియోలో చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ మళ్ళీ. మరి సో వాట్ ఏమైంది మళ్ళీ తర్వాత ఎన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు, వచ్చాడు. ఆయన వల్ల ఎంత లాభం అయింది. సో మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఫెయిల్యూర్స్ ఎలా అధిగమించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోడ్ నుంచి మనం పక్కకు రావాలి. మన మీద లోడ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెక్టేషన్ లోడ్ ఉంది, ఎవరికో మనం ప్రూవ్ చేసుకోవాలని లోడ్ ఉంది, లేదా ఫస్ట్ మనంతకు మనమే. ద ప్రాబ్లమ్ విత్ మోస్ట్ ఆఫ్ అస్ ఈస్
మనకు మనమే ఒక ఐడియల్ ఫిగర్ లా ఉండాలనుకుంటున్నాం, ఒక రాక్ స్టార్ ఇమేజ్. ఫెయిల్ అయినామంటే ఏదో ఎవరో ఏమో అంటారని మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఫెయిల్ అయితే నేను పనికిరాని, ఇంకా ఐఎమ్ వర్త్లెస్. ఎందుకు? లైఫ్ అంటే సక్సెసే, లైఫ్ అంటే మెరాకిల్సే, లైఫ్ అంటే ఉంటే గింటే మైకేల్ జాక్సన్ లా ఉండాలి మనం. ఎక్కడున్నాడు ఆయన కూడా 150 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు, ఇంకా 150 ఏళ్ళు బతుకుదామని. ఏడా సాధ్యమైంది? అంతే కదా. సో లైఫ్ ఈజ్ నాట్ టు బికమ్ ఇలాన్ మస్క్ ఆల్వేస్. ఇన్స్పిరేషన్ వాళ్ళంతా, అంతే. వాళ్ళలా ఉండలేము, దే ఆర్ యూనిక్. అంతే. ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా స్పేస్ ఎక్స్ ఎన్నోసార్లు ఫెయిల్ అయింది కదా, ఆయనది కూడా. ట్విట్టర్ కూడా ఆయన కొన్న తర్వాత స్టార్టింగ్లో ఫెయిల్ అయింది, అంటే దాని షేర్స్ పడిపోవడం కానీ, దానికి లాభాలు రాకపోవడం కానీ. సో వాట్ ఐ మీన్ టు సే సార్, మనలో ఓవర్గా మన మీద మనం హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం, హెవీ లోడ్ అప్లోడ్ చేస్తున్నాం, మనం బరువు పెంచుకుంటున్నాం. ఒక సినిమాలో మంచి డైలాగ్ ఉంటుంది, సుందరం మాస్టర్ అని, చాలామంది చూసి ఉండరు, చూసారా సార్? ఒక చాలామంది బహుశా మిస్ అయ్యి ఉండొచ్చు. దాంట్లో మంచి డైలాగ్ ఉంటుంది, స్పిరిచువల్ డైలాగ్, బరువు తగ్గించుకుంటాడు. అది మెయిన్. ఏం బరువు తగ్గించుకోవాలి? ఒంటి బరువు కాదు. దీని మీద ప్రయత్నం చేస్తాను అందరు. ఇక్కడ ఉన్న లోడ్ తగ్గాలి, ఇక్కడ బరువు తగ్గితే ఇది ఆటోమేటిక్ తగ్గుతుంది. ఎస్. సో ఈ బరువు తగ్గించుకోవాలి. సో ఫెయిల్ నుంచి ఎలా అధిగమించాలంటే ఈ బరువు తగ్గించుకోవాలి. రెండోది, మీ యొక్క స్ట్రాటజీ మార్చండి, మీ యొక్క లేదా రూటే మార్చండి, రిలాక్స్ అవ్వండి. సినిమా వాళ్ళని తీసుకుందాం సార్, బ్రేక్ తీసుకుంటారు. సినిమా వాళ్ళని తీసుకుందాం. అదేంటి కంటిన్యూస్గా తీస్తారు సినిమాలు, రాలే హిట్ రాలే. అఖిల్ ఎగ్జాంపుల్, ఆయన తీసిన సినిమాల్లో మ్యాక్సిమం ఏవి పెద్ద ఆడలేదు కదా, మరి ఆయన రోజు ఫీల్ అవుతుండ. మరి నెక్స్ట్ ఏం చేయాలి? అంతే, బెటర్ ఏం చేయాలి, తన బాడీని ఎలా బెటర్ చేసుకోవాలి, యాక్టింగ్ బెటర్ చేసుకోవాలని దాని మీద ఇంకా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరి అంతే సింపుల్. వస్తుంది ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. రితిక్ రోషన్ అంతెందుకు, రితిక్ రోషన్ స్టార్టింగ్ స్టార్ ఆఫ్ ద ఇండియన్ సినిమా, మరి అవునా, హ్యాండ్సమ్ ఉంటాడు, ఫైట్స్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, అన్ని. ఆయన కెరీర్ ఫెయిల్యూర్స్ ఎక్కువ. ప్రభాస్ అంతే కదా. ప్రభాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, తన స్టార్టింగ్ సినిమాలు చూడండి ఒకసారి. స్టార్టింగ్ సినిమాలు ఘోరంగానే ఉంటాయి, మధ్యలో బాహుబలి 2 తర్వాత 2-3 సినిమాలు ఫ్లాప్. మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఒక ల్యాండింగ్ వచ్చేసింది, మిర్చి అవి. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ అవుతున్నారు. అరే ఇది ఫెయిల్ అయిందంటే ఎందుకు అయింది, నా డెలివరీయా, లేకపోతే నేను డాన్స్ చేయలేదా, నేను బాగా ఒప్పించలేదా, ఆ లోపలికి వెళ్ళి దాన్ని అనలైజ్ చేసి నెక్స్ట్ అద్భుతమైన సెలక్షన్ చేస్తున్నాను. నిజం. సో మనకు ఒక విషయం అర్థం కావట్లేదు అని అంటే బహుశా మనం చూసే కోణం మనం మారాలి, లేకుంటే ఆ విషయం మారాలి, సబ్జెక్టే మారాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మ్యాథ్స్ రాదు సార్, నేను రాత్రి కూర్చున్నా పగలు కూర్చున్నా నాకు రాదనుకుందాం, ఇంకా దాని మీద ప్రయత్నించడం ఎందుకు? తెలిసి మ్యాథ్స్ అంటే బాగుంటది, మ్యాథ్స్ చేసిన వాళ్ళ లైఫ్ బాగుందని నువ్వు దాని మీద చేయకు. అంతే, నీకు ఇంట్రెస్ట్ లేదు అది వదిలేసి. అంతే సింపుల్. ఇంకోటి సింపుల్ గా, ఒకటి ఫెయిల్యూర్ అయితే బాగా ఇంట్రెస్ట్, దానికోసం ఏమొచ్చినా ఏమి రాకపోయినా జరిగినా జరగకపోయినా నాకు ఇదే కావాలని నీకు ఏమనిపిస్తుందో అది చేయాలి. సింపుల్. అంతే కదా. సింపుల్. ఇప్పుడు డబ్బుల కోసం ఇది చేస్తున్నావు, డబ్బులు రానప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటావు. ఇప్పుడు బాధ ఏంటంటే మన వాళ్ళతో అదే, పక్కింటి పరమేష్ కి 2 లక్షలు ప్యాకేజ్ సార్ నెలకి, మనకేమో 20,000 కూడా వస్తలేదు, నరేష్ కి అసలు ఏం వస్తలేదు, లేదా 30,000 కూడా వస్తలేదు, లేదా ప్రయత్నం చేసిండు పాపం, ఏదో ప్రయత్నం చేసిండు, 30,000-40,000 మధ్యలో అటకా ఇచ్చిండు. పరమేశ్వర్ చూసినప్పుడల్లా మనోడికి లోపల పాపం పరమేష్ కి బయటికి 2 లక్షలు వస్తానే, కానీ లోపల ఎన్ని 2 లక్షల ఇబ్బందులు ఫేస్ చేస్తాడో, ఫ్యామిలీతో ఏమున్నాయో బయట ఏమున్నాయో నాకు తెలుసా. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అవును. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇంకోలాగా తీసుకుందామా సార్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటదిగా. అంతే. ఇది అన్నిటికీ రీజన్ ప్రతి యువత అర్థం చేసుకోవాలి. యూనిక్ అనేది ఒకటి, యూనిక్ అంటే అబ్బా అది పాష్ ఉన్నది అనుకుంటే సింపుల్, ప్రతి దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. ఇవాళ ఇలాంటి అద్భుతమైన ఎఫెక్ట్ తో ఉన్నారు అద్భుతంగా అంటే వాళ్ళ కాజ్ ఎక్కడో మంచి కాజ్ ఉంది. ఈ రోజు నీకు ఎఫెక్ట్ నెగటివ్ ఉంది, ఇప్పుడు కాజ్ మార్చు, మంచి కాజ్ తో ఒక పని చేయి. మన యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మనలోనే దుర్యోధనుడు, మనలోనే యుధిష్ఠుడు ఇద్దరు ఉన్నారు. మనం దుర్యోధనుడినే ఎక్కువ పెంచి పోషిస్తున్నాం. అంతే కదా సార్, వాళ్ళని చూసినప్పుడల్లా, పాండవులను చూసినప్పుడల్లా రగిలిపోవడం,
వాళ్ళకి పేరు రాగానే ద్రోణాచార్యుడి దగ్గర అరే శభాష్ అర్జున శభాష్ యుధిష్ఠిర అనగానే మనోడు రగిలిపోవడం, నన్ను అనలేదు. నన్ను అనలేదు. అరే వాళ్ళ ప్రత్యేకతను అప్రిషియేట్ చేసి నువ్వు తక్కువ అన్నట్టు కాదుగా. అంతే కదా, ఇది రావాలి. ఇప్పుడు దశరథ్ వండర్ఫుల్ ట్రైనర్ అంటే మిగతాలు కాదన్నట్టు కదా. ఈ రోజు నా ఎదురుగా దశరథ్ ఉన్నాడు కాబట్టి దశరథ్ వండర్ఫుల్. కరెక్ట్. ఈ రోజు రామ్ అద్భుతమైన యాంకర్ అంటే ఇవాళ ఎదురుగా ఉన్నాను కాబట్టి, రేపు ఇంకొకరు ఉంటే వాళ్ళు బెస్ట్. అరే ఈ శుక్రవారం ఒక సినిమా హిట్ అవుతుంది, ఒక హీరోది హిట్ అవుతుంది, వచ్చే శుక్రవారం ఇంకొకరిది హిట్ అవుతుంది. హీరోయిన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. కావాలంటే మన వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుందాం. త్రిష హీరోయిన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్, ఇంకా తమన్నా హీరోయిన్, సమంత హీరోయిన్, వీళ్ళందరూ ఫర్ ఎవర్ గ్లోరియస్ గానే ఉన్నారా, ఫర్ ఎవర్ డిమాండ్ లో ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఒక సర్టన్ టైం పీరియడ్ ఉంది, 2 years 3 years 4 years. పూజా హెగ్డే, ఇప్పుడు ఆ అమ్మాయి శ్రీలీల, ప్రతి ఒక్కరికి ఒక 2-3 years టైం పీరియడ్ వస్తుంది సార్. సినిమా వరకు వచ్చేసరికి 1 week. ఈ శుక్రవారం మహేష్ బాబుది, వచ్చే శుక్రవారం ప్రభాస్ది, అటు వచ్చే శుక్రవారం రామ్ చరణ్ది, అంతే. సో ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి. ఎస్, డన్. మనకంటే వేరే వాళ్ళు అందంగా ఉంటే మనం భరించలేకపోతున్నాం. అందంగా అంటే ఇక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ లుక్స్, లైఫ్ లో కూడా, కెరియర్ లో కూడా మనకన్నా అందంగా ఉన్నా, మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నా, మనకన్నా ముందు సక్సెస్ అయినా, మనకన్నా ముందు పెళ్లి చేసుకున్నా, మనకన్నా ముందు కారు కొన్నా, ఇది లోపల స్టార్ట్ అవుతున్నాయి అందరికి. ఇది మిమ్మల్ని తినేస్తుంది. ఇది అల్టిమేట్. దీపక్ చోప్రా కూడా చెప్తున్నారు. దీంట్లో క్వశ్చన్ ఉంది, నేను చెప్పిన దీపక్ చోప్రా AI, ఇది చెక్ చేయండి మీరు. ప్రతి యూత్ సక్సెస్ అని కొట్టు, వస్తుంది, ఓపెన్ అవుతుంది. దాని గురించి నువ్వు అడుగు, వాట్ ఈజ్ సక్సెస్. కంపారిజన్తో నువ్వు వేసినప్పుడు ఎప్పుడు నువ్వు అన్హ్యాపీనెస్ మిగులుతుంది. ఫుల్ఫిల్మెంట్ కోసం వర్క్ చేయడం సక్సెస్ అంటాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాం, నీకేమన్నా ఇస్తున్నావా మేము? అంతే కదా సార్, ఫుల్ఫిల్మెంట్. అరే నాకున్న జ్ఞానం నేను ఈ కోణంలో అర్థం చేసుకున్నా, ఇది నేను నలుగురికి అందిస్తా, అంతే కదా. చెప్పడం వల్ల యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్. కరెక్ట్. అప్పుడు సక్సెసే. అయ్యో నిన్న వచ్చిన ట్రైనర్ లాగా చెప్పలేకపోయాను, నేనే మొన్న చెప్పిన టాపిక్ లాగా ఇవాళ చెప్పలేదు, అక్కడ వస్తుంది అన్హ్యాపీ. సక్సెస్ కి రాంగ్ డెఫినేషన్స్ ఇస్తాం. ఎస్, డూ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ ఫుల్ఫిల్మెంట్. అంతే, కంపారిజన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అండ్ పేరెంట్స్ కూడా, మా చుట్టాల్లో ఒక ఆయన ఫోన్ చేసి, చాలా తమాషా విషయం ఏంటంటే, 2 కొడుకులు మంచిగా, మరి ఆయన షో చూస్తుండే తెలియదు కానీ ఒకటే మాట అన్నాడు, నా కొడుకులు 2 ఇంజనీరింగ్ చేసిరు కానీ MNCలో జాబ్ చేస్తలేరు, తట్టుకోలేకపోతున్నా దశరథ్, జీర్ణించుకోలేకపోతున్నా, మనసు అసలు వశపడతలేదు, ఏదో ఒక దాంట్లో వీళ్ళని చేర్చాలి, అప్పుడైతే నేను నలుగురిలో చెప్పుకొని తిరుగుతా అంటాడు. సో పేరెంట్స్ కూడా ఇట్లనే ఉంటే, అది ఆల్రెడీ పోరగాలు అట్లే ఉన్నారు. కాదు పిల్లలు ఏదో ఒకటి చేస్తానుగా, అదే ఏదో ఒకటి చేస్తున్నారు, వాళ్ళకి ఏది సాధ్యమో అది చేస్తున్నారు. ఈయనకి ఏమి ఇవ్వగలరో ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన, ఇంకొకరితో పోలుస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు, నలుగురు చెప్పుకోవడానికి, మా వాడు ఇన్ఫోసిస్ లో చేస్తాడు, మా వాడు నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని చెప్పుకునే ఓ బాపతి కావాలన్నట్టు. సో ఇలా పేరెంట్స్ కూడా పిల్లల మీద ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చేస్తున్నారు, పిల్లల విషయంలో, ఇది పిల్లల్ని కనడం విషయంలో కూడా అంతే. వాళ్ళు ఏదో గ్యాప్ తీసుకున్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు, లైఫ్ ఎంజాయ్ చేద్దాం, వీళ్ళు ప్రెషర్ ఇంకెక్కడ, ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తావు, ఇదేదో కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు. ఓకే. సో ఇలా పేరెంట్స్ కూడా, మీకు అంటే వయసు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది, వయసు మనలో పరిణతి పెంచుతుంది. కానీ మనం సమాజంలో ఎవడో అంటాడనేసి మనం మన పిల్లల మీద ప్రతాపం చూపిస్తున్నాం. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు సార్, ఎన్ని రకాలుగా తనను తాను అనలైజ్ చేసుకోకుండా. అది పరిష్కారమా? మరి ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో తట్టుకోలేక, వాళ్ళ జీవితం మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయినావో అది కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్కి పోతావు. ఈ సింపుల్ లాజిక్ తెలుసు కదా అందరికి. సో నాకే మా అక్క కుదిరి చనిపోయింది, ఒక్కసారిగా మాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు మన చేతిలో పెరిగిన అమ్మాయి ఎట్లా అయిపోయింది ఏంటనేది. ఎందుకు ఇదంతా? ఎక్కడో ఏదో ఒక ఫాల్స్ ఇమేజ్ని మన మీద రుద్దుతున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టూడెంట్ అంటే మెరిటే ఉండాలి, ఇంకంతే. ఒక పర్సన్ సమాజంలో అంటే సక్సెస్ఫుల్లే ఉండాలి, సమాజంలో స్టేటస్సే ఉండాలి, ఇంకంతే. అంటే బంజారాహిల్స్లో నువ్వు
అంటే సింపుల్ చెప్పాలంటే హైదరాబాద్ లో ఉండు అంటే బంజారా హిల్సే ఇంకా అందరు బంజారా హిల్స్ లో ఉంటే మరి హైదరాబాద్ సరిపోదు కదా. అంతే కదా, బంజారా హిల్స్ కి బదులైతే బంజారా హిల్స్ కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా రిచెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మరి అంతే కదా. కాచిగూడలో లేరా? అంటే బంజారా హిల్స్ లో ఉంటేనే వాడు మనిషా, ఈసో కూడా బస్తీలో ఉంటే కాదా, లేకుంటే బల్కంపేటలో ఉంటే కాదా? ఎక్కడున్నా నీతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావా, ఆ డెఫినేషన్ నీకు నువ్వు ఇచ్చుకోవాలి, బయట ఉన్న డెఫినేషన్ పట్టుకోవద్దు అనేది అర్థమవుతుంది దశరథ్. నిజం. సో ఫైనల్ గా యువర్ మెసేజ్ టు యూత్. సో మొదటిది మీరు రిగ్రెట్ అవ్వడం ఆపేసేయాలి. మీరేం మర్డర్ చేయలేదు, మీరేం బాంబులు పెట్టలేదు, మీరే ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయలేదు, మీరు చేసిందల్లా ప్రయత్నించారు. ఒకవేళ మీరు సిన్సియర్గా ప్రయత్నించాము అయినా సరే మాకు ఫలితం రాలేదు అనిపించింది అనుకోండి, సెలబ్రేట్ ఇట్, ప్లీజ్ సెలబ్రేట్ చేసుకోండి. ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ యాజ్ సక్సెస్ ఆఫ్ ఆర్సీబీ. అంతే, వాళ్ళకి ఎలాగైతే కప్పురంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరంతా సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు ప్రయత్నం చేశారు కాబట్టి. ఒకవేళ చెక్ చేసుకున్నాక ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది, ఓకే, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. నన్ను అడిగితే మనందరం కూడా ఎక్కడో చోట ఇంప్రూవ్ చేసుకునేది ఉంటుంది. చేంజ్ యువర్ స్ట్రాటజీ బట్ డోంట్ చేంజ్ యువర్ ఎంటైర్ పర్సెప్షన్. వాహ్, వండర్ఫుల్ దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. FAIL, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్. ఒక పని చేశావు, ఫెయిల్ అయ్యావు, మార్కులు తక్కువ వచ్చినాయి, నీ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్టే అది. వై డోంట్ యూ రీడ్ అండ్ గెట్? ఒకసారి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చదివి ఇంప్రూవ్మెంట్ రాసి ఎదగలేదా? ఒకసారి సివిల్స్ రాకపోతే 10 సార్లు రాసిన తర్వాత రాలేదా? 10 సినిమాలు ఫెయిల్ అయిన హీరో కూడా మళ్ళీ 11th సినిమాతో కంబ్యాక్ వచ్చి వరుస హిట్లు ఇవ్వట్లేదా? ఒక క్రికెటర్ స్టార్టింగ్ డమ్ అనుకున్న వాళ్ళు అద్భుతంగా ఎదిగి ఉన్నతంగా లేరా? మీ చుట్టూన్నదే ఫెయిల్యూర్ స్టోరీస్ మీద ఫోకస్ పెట్టండి. ఒకటి. రెండవది, అసలు సక్సెస్ ఫెయిల్యూర్ అనే డెఫినేషన్ బయట నుంచి ఇవ్వబడింది ఎందుకు పెట్టుకుంటున్నాం? మనకు మనమే, నేను ఫుల్ఫిల్ అయ్యానా లేదా, ఈ పని చేయడం. ఇప్పుడు మేము ఇది వీడియో చేస్తున్నాం, ఈ వీడియో మేము చేసాము, అయిపోయింది, ఫుల్ఫిల్ అయ్యాము. ఇక అమ్మా ఇది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది చూశారు, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అంటే ఇంకో వీడియో చేయలేము. ఇక యూట్యూబ్లో వీడియోసే ఉండవు, చూసుకోండి ఒకసారి. రైట్. సో ఇప్పటి వరకు మనం ఎన్ని సైంటిఫిక్ టెక్నాలజీలో ఎన్ని గ్యాడ్జెట్స్ వాడుతున్నామో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాయి. మనం వాడుతున్న గ్యాడ్జెట్స్ కూడా ఎన్ని అడ్రస్ లేకుండా పోయాయి. కాబట్టి ఫెయిల్యూర్ని, అందులో ఎందుకు ఫెయిల్ అయ్యామో నేర్చుకుంటూ ఎదగాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోవాలి. అటెంప్ట్ చేయండి. వారు చెప్పినట్టు ఒకవేళ మీరు సిన్సియర్గా ప్రాక్టీస్ చేశాను, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాను అంటే మరొకసారి అటెంప్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎండ్ రిజల్ట్ను బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ డిసైడ్ చేయలేము. ఆ జర్నీని మనం ఎంజాయ్ చేసాం కదా, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ. మనందరం ఏం చేస్తున్నాం అంటే ఆనందం కోసం పనిచేస్తున్నాం. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఆనందంతో పనిచేస్తున్నారు. రాజమౌళి గారు 5 సంవత్సరాలు సినిమా తీశారు. వారు అడిగిన ప్రశ్నకి 5 సంవత్సరాల తర్వాత వచ్చిన సక్సెస్ కోట్లు కాదట. ఈ 5 ఏళ్ళు నేను అద్భుత ప్రణాళికతో అందరితో కలిసి చేశాను. ఐ ఎంజాయ్ ద జర్నీ. ఫెయిల్యూర్కి అద్భుతమైన రెమెడీ ఏంటి అంటే, మీరేం చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేయండి. ఎండ్ రిజల్ట్ ఒకవేళ సక్సెస్ వచ్చినా ఒక రోజులో మర్చిపోతాం, మళ్ళీ వాట్ నెక్స్ట్ అంటాం. రైట్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఫెయిల్యూర్ స్టోరీస్ని చదవండి. ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అయ్యారు. ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఎండింగ్, సక్సెస్ ఈజ్ నెవర్ లాస్టింగ్. సక్సెస్ అయినంత మాత్రాన నువ్వు ఆగవు, ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నువ్వు ఎండ్ అయినట్టు కాదు, ప్రాణం పోయినట్టు కాదు. మరొక్కసారి నువ్వు ప్రయత్నం చేయడానికి నిలబడాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చాట్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో, ఎక్కడ ఫెయిల్ అయ్యారో. మీకు ఫెయిల్యూర్కి కానీ మీరు విజయం సాధించడానికి హెల్ప్ చేయడానికి ఎంతోమంది ట్రైనర్లు, కౌన్సిలర్లు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మీకోసం ఉన్నాయి. వాటన్నిటిని అప్రోచ్ అయ్యి అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, మీ ఫెయిల్యూర్ స్టోరీని కూడా ధ్యాన యువ ద్వారా మీరు మా అందరి ముందు పంచుకోవచ్చు. ఇది ఒక వేదిక ఇస్తాం. ఎవరైనా నేను ఫెయిల్యూర్ అయ్యాను, ఫెయిల్యూర్ నుంచి నేను సక్సెస్ అయ్యాను, నా మాటలు ఎదుటి వాళ్ళకు మోటివేషన్ ఇస్తుందని మీరు అనుకుంటే మా దగ్గర స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చి నా ముందు కూర్చొని మీరు మీ స్టోరీని చెప్పేటువంటి అవకాశం కూడా మేము ఇస్తున్నాం. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ
మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. వండర్ఫుల్ క్లైమాక్స్. వాళ్ళకే ఇద్దాం ఛాన్స్. అంతే సార్, సూపర్ నువ్వు ఏడుస్తాను ఇక్కడ వచ్చేడు అంతే.